హాయ్ అండి. అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత ఒక వీడియో నోట్ పెడుతున్నాను. యాక్చువల్‌గా ఈ నోట్ పెడతానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు మార్కెట్ చాలా కొంచెం డల్‌గా ఉందని, కాల్స్ రావట్లేదని ఎవరు చాలా చాలా చెప్తూ ఉన్నారు. అలాగే మార్కెట్ స్లోగా ఉంది అంటే స్లోగా ఉంది, ఫాస్ట్‌గా ఉంది అంటే ఫాస్ట్‌గా ఉంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకుంటాయి. ఎవరికి ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది బయర్ మార్కెట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మంచి డీల్స్ వస్తే పట్టుకోండి మీరు. యాక్చువల్‌గా కొత్త వెంచర్స్‌లో వచ్చే ప్రైజులు కొంచెం అటు ఇటుగా ఉన్నా చూసుకొని మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ రేపు మీకు చాలా డిఫరెన్స్ కనబడుతూ ఉంటది దాంట్లో. ఇవాళ మీరు 10,000, 12,000కి తీసుకున్నది ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో అదే ఆల్మోస్ట్ 20,000 దాకా ఎళ్ళొచ్చు. ఎళ్ళే స్కోప్ చాలా ఉంది. ఎందుకంటే మార్కెట్ మనం అనుకుంటున్నట్టు రకరకాల కారణాల వల్ల స్లోగా ఉంది. అది ఎప్పుడూ ఇలాగే ఉంటదా అంటే ఉండదు. మారొచ్చు. ఎందుకంటే మార్కెట్ ప్రకారం చూసుకుంటే మనం పాత రోజుల్లో చూసుంటాం. 2014కి బిఫోర్ 2012 నుంచి 14 దాకా రష్యన్ నడిచింది. అప్పుడు గూడా మార్కెట్ అంత బాలేదు. అలా అని చెప్పి కొనుక్కోలేదా అంటే కొనుక్కున్నారు. అంటే ఎవరు డబ్బులు పెట్టుకొని ఇంట్లో ఉంచుకోరండి. అది దేని మీద బంగారం మీద గానీ, లేకపోతే సైట్స్ మీద గానీ, ల్యాండ్స్ మీద గానీ, అపార్ట్మెంట్స్ గానీ కి కావాల్సిన విధంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటారు. అలాగే ఇవాళ ఇంకోటి మీకు మేజర్‌గా నేను చెప్పగలిగేదేంటంటే, ఇది బయర్స్ మార్కెట్ కాబట్టి చూసుకుంటే మంచి డీల్స్ దొరుకుతాయి. తక్కువ ప్రైస్‌కి దొరుకుతాయి. అపార్ట్మెంట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ రానున్న రోజుల్లో మీకు ఇవి చాలా అప్రిషియేషన్ వస్తాయి. అట్లాగే ఇవాళ మనం చెప్పుకుంటున్నట్టు మార్కెట్‌లో చాలా ఎక్కువ చెప్తున్నారు ప్రైజెస్. దానివల్ల మనం ఏం కొనలేకపోతున్నాం అనుకుంటున్నారు కానీ, ఎక్కువ కాదండి. కొత్త ప్రాజెక్ట్స్‌కెళ్ళేటప్పుడు మీకు ల్యాండ్ ప్రైజెస్ ఆల్మోస్ట్ ఆల్ పెంచటం వల్ల ఇవాళ మనకి దరిదాపుల్లో విజయవాడ చుట్టుపక్కల 1,50,00,000 నుంచి 2,00,00,000 మినిమమ్ పడుతుందండి ఎకరం. మరి అంత పెట్టి చేసేటప్పుడు వీళ్ళకి డిఫరెన్సెస్ ఏముంటాయి అంటే పాత 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ కొన్నోళ్ళు అయితే గనక మీరు చెప్తున్నట్టు అంత రేట్లు పడలేదు కాబట్టి ఆ వెంచర్స్‌లో కొంచెం తక్కువైనా అటు ఇటు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చి టీఎల్‌పీలు అప్లై చేసి ఎల్‌పీలు వచ్చిన వాటిల్లో ఏముందంటే ప్రైజెస్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయిన ప్రైజెస్ మీద పొలాలు తీసుకోవటం వల్ల కంపెనీకి కూడా అవి ఎలా అంటే పర్మిషన్స్ కానీ, లేఅవుట్ వర్క్స్ కానీ చెప్పి, లేకపోతే డెవలప్‌మెంట్స్‌కి ఆటికి మళ్ళీ ఆఫీస్ మెయింటెనెన్స్‌లు, లేకపోతే సైట్ విజిట్స్‌కి సంబంధించి ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలండి. ఎవ్వరు ఏ వ్యాపారం చేసినా హ్మ్, లాభం లేకుండా చేయరు. అట్లాగే మనం గూడా అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాలి. అంటే ఏముంది మీకేమొస్తుంది? ఏ అంత ఎందుకు పడలేదుగా, అంత పడదుగా, ఇంత పడదుగా అంటే హిడెన్ చార్జెస్ చాలా ఉంటాయి. అవి దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. అంటే మనకి అయన్నీ తెలీవు. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటదంటే, ఎందుకక్కడ అంత రేట్ ఎందుకు పెట్టాలి? ఇస్తారులే 10,000కి ఇస్తారులే, 11,000కి ఇస్తారులే అంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. లాస్ట్ వీక్‌లో ఒక కస్టమర్ వచ్చారు మన దగ్గరికి. తనకి అసలు గవర్నమెంట్ వాల్యూ ఎంతుందో అవగాహన లేదు. హైవే హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట మనది. అక్కడ గవర్నమెంట్ వాల్యూయే 13,000 ఉంది. మనం అమ్మేదే 14,000, 15,000కి. వెస్ట్ ఫేస్ 14,000, ఈస్ట్ ఫేస్ 15,000. తనొచ్చి నాకు 11,000 నా బడ్జెట్ 11,000 నాకు 11,000కే ఇవ్వండి అంటున్నాడు. అంటే వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల ఆ 11,000కి ఇచ్చినా కూడా ఇంకా వాళ్ళు ఎక్సెస్ 2,000 కంపెనీకి కడితేనే గవర్నమెంట్ వాల్యూ సెట్ అయ్యిద్ది. అంటే గవర్నమెంట్ వాల్యూ ఉన్న ప్లేస్‌లో 13,000 ఉన్న ప్లేస్‌లో నువ్వు 11,000కి ఇమ్మంటే ఎలా ఇవ్వగలం? అసలు ఆలోచించుకోండి అసల. ప్లస్ పోనీ డెవలప్‌మెంట్స్ అవ్వలేదా? వెంచర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందా? చూసి ఇవ్వచ్చు. డెవలప్‌మెంట్స్ అయిపోయినాయి. మార్ట్‌గేజ్ రిలీజ్ అయిపోయింది. స్ట్రీట్ లైట్స్ వచ్చేసినాయి. కాంపౌండ్ వాల్స్ అయిపోయినాయి. అలాగే మన ఈ సిమెంట్ రోడ్స్, సీసీ రోడ్స్ అయిపోయినాయి. పార్క్ డెవలప్‌మెంట్స్ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి.
ఇంకా ఎలా ఇస్తారు చెప్పండి కంపెనీ? ఇప్పుడు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఒక రూపాయి అటో ఇటో ఓకే. అడ్జస్టబుల్ అనుకుంటారు. మొత్తం అయిపోయి మార్ట్‌గేజ్ రిలీజ్ అయిపోయినాక కంపెనీ ఈ ఎంత డబ్బులు పెట్టుంటే మీకు ఆ డెవలప్‌మెంట్స్ అన్నీ వచ్చుంటాయి? అవి కూడా చెక్ చేసుకోవాలండి. అలాగా ఇలాంటి ఆటిల గురించి ఆలోచించుకొని అంటే డెఫినిట్‌గా ఇవాళ మార్కెట్ అయితే బయర్స్ మార్కెట్. అది కాదనను. అలా అని చెప్పి మీరు రూపాయి వస్తువు పావలాకు అడిగితే ఎవరు ఇవ్వరు. రూపాయిది ముప్పావులాకు అడగండి. కొంచెం అటు ఇటుగా చూసుకొని బేస్ చేసుకొని టైమింగ్స్‌ని బట్టి, మోడ్ ఆఫ్ పేమెంట్‌ని బట్టి డిఫర్ చేసుకొని ఇస్తారు. కొంచెం ఆలోచించి జాగ్రత్తగా డెసిషన్ తీసుకొని మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది మంచి టైము ఇన్వెస్ట్ చేసుకోవడానికి. అందరికీ థాంక్ యూ అండి.